ఈ సంవత్సరంలో కుజుడు రాజు అగుట వలన శత్రుత్వం అధికంగా ఉంటుంది. రాజకీయ నాయకుల మధ్య పరస్పర విరోధముగా, అంతర్గత విరోధముగా మాట్లాడుకొనుట వలన ఉద్రేకముగా ఉంటుంది. వ్యాధులు అధికమగును, అంత ఉచితము వలన పనిచేయవారు దొరకరు. దొంగతనములు ఎక్కువగా జరుగును, ఆకస్మిక అగ్ని ప్రమాదములు ఉండగలవు. సర్పభయం అధికంగా ఉంటుంది. ఎరుపు భూములు ధరలు బాగా పెరుగును. నలుపు భూములలో పంటలు అధికముగా పండగలవు. 2 వీసముల వర్షములు చాలా తక్కువగా ఉండును. అందరిలో మాట పట్టింపు వలన తగాదలు, కక్షలు పెరుగును. విష జ్వరముల వలన ప్రజా జీవనంలో అనేక విధాలుగా బాధలు పడాల్సి వస్తుంది. ధరలను అదుపు చేయట చాలా కష్టంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర పూజలు చేయండి, శాంతి ఉంటుంది. మంత్రి శని మంత్రి అగుట వలన భూమి, ఆకాశములో అనుకూలత లేక వర్షములు కురియవు. కొన్ని ప్రాంతములో తెలియని ఆకస్మిక తుఫానుల ద్వారా వర్షములు పడితే సాధారణ రోజుల్లో మబ్బులు పడతాయి.